నమస్తే సార్. నమస్తే సార్, మీరు ఇప్పటి వరకు ఎన్ని కంట్రీలు ట్రావెల్ చేశారు? అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటిలో కన్నా మీకు ఏ దేశం ఎక్కువగా బాగా నచ్చింది? ఏ దేశం గొప్పదని చెప్తారు? నేను మామూలుగా అమెరికా వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, ఫ్రాన్స్ వెళ్ళాను, ఇటలీ వెళ్ళాను, నెదర్లాండ్స్ వెళ్ళాను, తర్వాత వచ్చేసి స్విట్జర్లాండ్ వెళ్ళాను, కొంతవరకు బెల్జియం. ఈ మన దేశంలో కూడా చాలా తిరిగాను, ఇంకా తిరగాలి కూడా. చైనా ఒకటి వెళ్ళాలి, రష్యా ఒకటి వెళ్ళాలి, జర్మనీ ఒకటి వెళ్ళాలి, జపాన్ ఒకటి వెళ్ళాలి. నేను పెట్టుకున్న లిస్టులో యూకే 5 దేశాలు మొత్తం కంపల్సరీ వెళ్ళాలి. మిగతా వాటితో ఆఫ్రికన్ కాంటినెంట్లో ఏదో కంట్రీ వెళ్ళాలి. ఓకే. పాయింట్ ఏంటంటే ఏ దేశం వెళ్ళినా ఏ దేశము గొప్ప కాదు, ఏ దేశము తక్కువ కాదు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే నా దేశం గొప్పది అనేస్తాం. ఏ దేశం ఎగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు అని మనం ఖచ్చితంగా రాయపురం సుబ్బారావు. సరే, ఎవరైనా గురజాడ పౌరవతి గురించి చెప్దాము. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఏదైనా ఎండ్ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, ఒక్క మాట చెప్తాను, ఏ దేశానికి ఆ దేశం గొప్పది. ఓకే. ఏ దేశం తక్కువ కాదు, ఏ దేశం ఎక్కువ కాదు. కాకపోతే ప్రతి దేశము ఎక్కడుంది అన్నది పాయింట్. భూమధ్య రేఖకి ఎంత దూరంలో ఉంది, ఎంత దిగువన ఉంది అన్నది పాయింట్. సముద్రాలకు ఎంత మధ్యలో ఉంది, ఎంత మధ్యలో లేదన్నది పాయింట్. మొత్తం భూమంతటిని ఆక్రమించుకుని ఉందా, లేకపోతే సముద్రం పక్కన ఉందా అన్నది పాయింట్. నదులు ఎన్నున్నాయి అన్నది పాయింట్. పర్వతాలు ఎన్నున్నాయి అన్నది పాయింట్. ఒకటే క్లైమేట్ 3-4 రకాల క్లైమేట్స్ అన్న పాయింట్. ఇప్పుడు ఇలా చూసుకుంటే రోజుకి 24 గంటలు అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఆఫ్రికా అయినా, ఇండియా అయినా సరిగ్గా 12 గంటల పగలు, 12 గంటల రాత్రి ఉంటే బ్యాలెన్స్. ఐ రిపీట్ దిస్ వర్డ్, బ్యాలెన్స్. మామూలుగా మన కాలాలు 3: వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం. 3 కాలాలు అంటే 3, 4, 12 నెలలు. ఓ 4 నెలలు ఇది, 4 నెలలు, 4 నెలలు ఉంటే బ్యాలెన్స్. మనకు ఋతువులు 6 ఉంటాయి. ఋతువులు అంటే కాలం మారడం. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఒక్కొక్క కాలానికి ఒక లక్షణం వల్ల ఋతువులు పేరు పెట్టారు. మొత్తం నేచర్ ఇప్పుడు కూడా 6 రకాలైన ఈక్వేషన్స్ మారుతుంది, అంటే 6 రకాల దశలు మారుతుంది. మనిషి కూడా అంతే. అంటే మనిషి 6 కాదు, అది వేరే కదా, మళ్ళీ డిబేట్ అవ్వద్దని చెప్పట్లేదు. మనిషి కూడా కొన్ని దశలు ఉంటాయి. ఇప్పుడు నాకు 51 సంవత్సరాలు, నేను ఒక దశలో ఉన్నాను. ఇప్పుడు నేను 20 ఏళ్ళ కింద ఈ దశ కాదు, 10 ఏళ్ళ తర్వాత ఈ దశ ఉండదు. సో దిస్ మన బాడీలో మాత్రం మారవా, హార్మోన్స్ మారుతాయి కదా. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి బాడీలోంచే. మెనోపాజ్ బెటర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఉమెన్ బీయింగ్. చాలా అనుకున్నప్పుడు ఆ మొత్తం ప్రకృతి ఎప్పుడు కూడా 6 రకాలైన ఈక్వేషన్స్ ఉంటుంది. అంటే 6 ఋతువుల కాలచక్రం. అంటే కాలాలు 3, ఋతువులు 6, పగలేమో 12 గంటలు, రాత్రి. ఇవన్నీ బ్యాలెన్స్డ్. ఇప్పుడు బ్యాలెన్స్డ్ మన జీవితం తీసుకుందాం. ఎక్కువ తినద్దు, తక్కువ తినద్దు. రోజు బిర్యానీ తినద్దు, రోజు పప్పు అన్నమే తినద్దు, రోజు పెరుగన్నమే తినద్దు. పప్పు వేసుకో, కూర వేసుకో, పచ్చడి వేసుకో, ఆకు వేసుకో, చారు వేసుకో, పెరుగు వేసుకో. ప్రోబయాటిక్. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్ కదా. విటమిన్లు బాగుంటాయండి, చాలా మంచిగా నాకు మినరల్స్ వస్తాయని చెప్పి రోజు ఓన్లీ ఏ విటమిన్ కోసం క్యారెట్ మాత్రమే తింటామా, లేకపోతే మినరల్స్ కోసం ఓన్లీ ఏదైనా పిస్తాలు తింటుంటామా, బాదం పప్పులు తింటూ కూర్చుంటామా? కాదే. బ్యాలెన్స్డ్ డైట్ అంటే నీ జీవితం మన కడుపు లోపల తీసుకునే ఆహారం బ్యాలెన్స్గా ఉండాలి.
ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ చూడు. ఎక్కువ నవ్వద్దు, తక్కువ నవ్వద్దు. ఎక్కువ ఫ్రెండ్షిప్ పెట్టుకోవద్దు, తక్కువ లేకుండా ఉండొద్దు. మరీ చనువు ఉండొద్దు. అలా అని చెప్పి అసలు ఎవరితోటి నన్ను ముట్టుకోకనే పద్ధతిలో ఉండొద్దు. ఎప్పుడు హైపర్గా ఉండొద్దు. ఎప్పుడు ఇలా కూడా ఉండొద్దు. ఎప్పుడు పార్టీలు అంటూ ఉండొద్దు. ఎప్పుడు గూట్లో ఉంటాను అని ఉండొద్దు. బ్యాలెన్స్డ్. అప్పుడప్పుడేమో మోడర్న్ డ్రెస్ వేసుకో, అప్పుడప్పుడేమో సంప్రదాయబద్ధంగా వేసుకో. పండగ వచ్చినప్పుడేమో దేవుడి గుడికి వెళ్ళి లేదా పూజ గది శుభ్రం చేయి. జనవరి 1 వచ్చినప్పుడు డిసెంబర్ 31 రాత్రి అంతా ఎంజాయ్ చేయి. అవన్నీ బ్యాలెన్స్డ్లోకి వస్తాయి. నాకు తెలిసి జాగ్రఫీని చదువుకోవడం వల్ల, ఐ రిపీట్ దిస్ వర్డ్, భూమధ్య రేఖకి బాగా దూరంగా ఉన్న అమెరికా, భూమధ్య రేఖ మీదనే ఉండిపోయిన ఆఫ్రికా, భూమధ్య రేఖ దిగువన ఉన్నప్పటికీ చుట్టూరా నీళ్ళే ఉండడం వల్ల ఆస్ట్రేలియా, అసలు సముద్రమే లేని చైనా, రష్యా ఉన్నా తక్కువ ఉన్నాయి. ఇట్లా నాకు అర్థమైంది ఏంటంటే, జాగ్రఫికల్గా హాయిగా చుట్టూరా 3 వైపులా నీళ్లు, తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము అని చిన్నప్పుడు చదువుకున్న 3 వైపులా సముద్రాలు. ఆ పైన నార్త్ సైడ్ ఏమో ఎత్తైన కొండలైన హిమాలయ పర్వతాలు. ఆ హిమాలయ పర్వతాల వల్ల అటు రష్యా నుంచి, సైబీరియా నుంచి రావాల్సిన కోల్డ్ వేవ్స్ ఇండియాలోకి రాకుండా ఉండడం వల్ల వాతావరణం కూల్గా ఉండడం, సరిగ్గా జూన్ 1 నైరుతి ఋతుపవనాలు వచ్చేలాగా హాయిగా వర్షాలు పడేలాగా ఉండడం. నాకు తెలిసి భూమధ్యరేఖకి మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా ఉండడం. ఎందుకో ఇండియాకి మాత్రమే బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ జాగ్రత్త దానిపిస్తుంది నాకు. అందుకని ఇతర దేశాలన్నీ నాకు ఇష్టమే. నేను ఇండియాలో పుట్టడం అనే మాట అంటలేదు, కానీ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఇండియా లక్షణం అని మాత్రం చెప్పగలను. అందులో ఇక్కడ పండగలు కూడా అలాగే ఉంటాయి. ఉగాది మార్చిలో వస్తుంది, శ్రీరామనవమి మార్చిలో వస్తుంది, ఆ తర్వాత ఎండలు వస్తాయి. అంటే దాదాపుగా ఏప్రిల్ మే నెలలో పండగలే ఉండవు. ఆ తర్వాత మళ్ళీ వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చిందా తొలి ఏకాదశిని పండగ వస్తుంది, ఆ తర్వాత వినాయక చవితి వస్తుంది, ఆ తర్వాత దసరా వస్తుంది, ఆ తర్వాత దాని పేరు దీపావళి వస్తుంది, ఆ తర్వాత ఏమో సంక్రాంతి వస్తుంది, మళ్ళీ ఉగాది వస్తుంది. అందుకని 6 ఋతువుల కాలచక్రంలో హాయిగా అప్పుడప్పుడు పండగలు, డల్ అవుతున్నప్పుడు ఎనర్జైజ్ అవ్వడానికి పండగ, మళ్ళీ ఆ పండగల్లో కూడా కొన్నేమో అన్ని ఆకులు తీసుకొని దేవుడి మీద వేయమంటుంది, కొన్నేమో అన్ని ఆకుల్ని తీసుకెళ్ళి మంటల్లో వేయమంటుంది. మొదటిది వినాయక చవితి, రెండవదేమో దీపావళి. నీకు ఎప్పుడైనా భయం వేస్తుందా? ఆత్మవిశ్వాసం కోసం దుర్గమ ఉంది విజయదశమి. అలా నా దృష్టిలో మతాతీతంగా చూస్తే నాకు తెలిసి ఈ దేశంలో బ్యాలెన్స్డ్గా ఉంది అని గర్వంతో మనం రెచ్చిపోయి చప్పట్లు కొట్టుకొని నా దేశం గొప్పదంటే తప్పని చెప్తూ, ఏ దేశమైనా గొప్పదే. ఆ దేశపు జాగ్రఫికల్ లొకేషన్స్ని బట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ పెళ్ళి ఆచారాలు, సంప్రదాయాలు, చావులు, మతాలు, మతాంతరాలు ఉంటాయని తెలియజేస్తూ, డ్రెస్సింగ్ కావచ్చు, అడ్రస్సింగ్ కావచ్చు, మారుతుంది తెలియజేస్తూ, కొన్ని దేశాల్లో కౌగిలింత అనేది కంపల్సరీ, కొన్ని దేశాల్లో కౌగిలింత ఉండకూడదనేది కంపల్సరీ. వెస్టర్న్ కంట్రీస్లో ఒకలా ఉంటుంది, ఈస్టర్న్ కంట్రీస్లో ఒకలా ఉంటుంది. పెళ్లి చేసుకోవడం కంపల్సరీ భారతదేశం అయితే, పెళ్లి చేసుకోకూడదు ఉండడం కంపల్సరీ వెస్టర్న్ కంట్రీస్లో. వాళ్ళు తక్కువ కాదు, మన ఎక్కువ కాదు. తెలుగులో ఒక పుస్తకం ఉంది, వసంత కన్నబరణ ఆవిడ రాస్తుంది, కఠోర షడ్జమాలు అనే బుక్లో చెప్తుంది ఆవిడ. కొన్ని దేశాల్లో స్త్రీ యొక్క నడుము యొక్క పరాంతం అనేది పురుషుడికి ప్రచోదనం కలిగిస్తుంది కాబట్టి ఆ దేశాల్లో నడుముని దాచుకుంటారు. ఈ కింది భాగము, ఈ పై భాగము ప్రచోదనంగా వారు చూడలేదు కాబట్టి వాటిని కొంచెం కనిపించేలా వేసుకునే వస్త్రధారణ అంత మాత్రం తప్పు కాదు. భారతదేశం వేరు, ఇక్కడ సంప్రదాయాలు వేరు, ఇక్కడ ఆచారాలు వేరు. అలా చెప్పుకుంటూ వెళితే నా దృష్టిలో ప్రతి దేశము వారికి వారి గొప్పదే. నా దేశం గొప్ప అనడము తప్పే, నీ దేశానికి ఏమీ తెలియదు అనడము గొప్పే. ఆ దేశం యొక్క చరిత్రను, సంప్రదాయాన్ని, ఆ దేశం యొక్క భౌగోళికతను, అంటే జాగ్రఫీని అర్థం చేసుకుని అప్పుడు మనం స్టేట్మెంట్ ఇవ్వడమే సరైన విజ్ఞత.
ఓకే సార్, థ్యాంక్ యూ.